ఓం శ్రీ వెంకటేశాయ నమః. కుంభరాశి వారు ఈ వీడియో మీకు యాదృచ్ఛికంగా కనిపించలేదు. మీ జీవితం మారబోయే క్షణానికి ముందే దేవుడు మీకు పంపిన స్పష్టమైన సంకేతమే ఇది. ఇంతకాలం మీరు మౌనంగా భరించారు. ఎవరికీ చెప్పకుండా, ఎవరికీ చూపకుండా లోపలే అన్నీ మింగేశారు. బయట నవ్వారు కానీ లోపల మాత్రం ప్రతిరోజు ఒక పోరాటం. నేను తప్పు చేశానా? నేను మంచిగా ఉన్నా? ఎందుకు నా జీవితం ఇలా అయింది? ఈ ప్రశ్నలు మీ మనసును ఎన్నో రాత్రులు నిద్ర లేకుండా చేశాయి. ఇప్పుడు ఒక విషయం చాలా స్పష్టంగా చెప్పాలి. మీ కష్టాల కాలం ఇక ముగింపు దశకు వచ్చింది. మీ దశ తిరగబోతుంది. 2026 సంవత్సరంలో ముఖ్యంగా జనవరి 29 తర్వాత మీ జీవితంలో మీరు ఊహించినంత మారబోతుంది. ఎస్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే ఒక వ్యక్తి ద్వారా మీరు రెండు అతిపెద్ద శుభవార్తలు వినబోతున్నారు. మీరు నమ్మని స్థితిలో ఉన్నా సరే దేవుడు ఇప్పటికే మిమ్మల్ని పరీక్షించి మీ సమయం ఆసన్నం చేశాడు. ఈ మార్పును ఎవరూ ఆపలేరు. ఈ వీడియోని దయచేసి పూర్తిగా ఒంటరిగా ఏకాంతమైన చోట కూర్చొని మనసును ప్రశాంతంగా పెట్టుకుని వినండి. ఎందుకంటే ఇందులో చెప్పే మాటలు ప్రతి ఒక్కరికి కావు. ఇవి మీ ఆత్మ వినాల్సిన మాటలు. మీ జీవితాన్ని మలుపు తిప్పే మాటలు. ఇది సాధారణ జ్యోతిష్యం కాదు. ఇది 100% జ్యోతిష్య అంచనా. ఎంతో మంది నిపుణుల నుంచి సేకరించిన లోతైన సమాచారం. ఒక మనిషి జీవితం మొత్తం ఎలా మలుపు తిరుగుతుందో చెప్పే నిజమైన విశ్లేషణ. మీరు కుంభరాశి వారైతే ఈ వీడియో మీ జీవితం మారిన క్షణానికి సాక్ష్యంగా నిలుస్తుంది. ఇంకా మీరు మా కుటుంబంలో సభ్యులు కాలేదంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ మాకు మాత్రమే కాదు, ఈ విలువైన సమాచారాన్ని మరింత మందికి చేరేలా చేస్తుంది. ఈ వీడియో మీకు కనిపించడానికి అసలు కారణం కుంభరాశి వారు ఒక విషయం చాలా స్పష్టంగా చెప్పాలి. ఈ వీడియో మీకు యాదృచ్ఛికంగా కనిపించలేదు. మీరు స్క్రోల్ చేస్తూ వచ్చారనుకుంటారు. కానీ నిజానికి ఇది మీ కర్మ మిమ్మల్ని ఇక్కడికి తీసుకువచ్చింది. వెంకటేశ్వర స్వామి శక్తి మీ జీవితంలో ఇప్పుడే పనిచేయటం మొదలైంది. మీరు గత కొన్ని సంవత్సరాలుగా చాలా లోపల మౌనంగా బాధపడుతున్నారు. బయటకు నవ్వుతున్నా లోపల మాత్రం అనేక ప్రశ్నలు. నేను మంచివాడినే కదా, మరి నాకే ఎందుకు ఇన్ని కష్టాలు? నేను ఎవరికీ చెడు చేయలేదు కదా, మరి నన్నే ఎందుకిలా పరీక్షిస్తున్నారు? ఈ ప్రశ్నలు మీ మనసులో ఎన్నో రాత్రులు నిద్ర లేకుండా చేశాయి. కుంభరాశి వారు సహజంగా లోతుగా ఆలోచించేవారు. అందరికంటే ముందే ఆలోచిస్తారు. కానీ అదే ఆలోచన మీకు భారంగా మారింది. మీరు ఇతరుల బాధను కూడా మీ బాధగా తీసుకుంటారు. దేవుడు అది గమనించాడు. అందుకే ఈ సమయంలోనే ఈ వీడియో మీ కళ్ళకు కనిపించింది. ఇది ఒక హెచ్చరిక కాదు, ఇది ఒక దీవెన. మీ జీవితంలో ఒక చక్రం పూర్తవుతుంది. మరొక కొత్త చక్రం ప్రారంభమవుతుంది. ఆ మార్పుకు ముందు ఈ వీడియో మీకు దర్శనమిచ్చింది. చాలా మందికి ఇలాంటి అవకాశం రాదు. కానీ మీకు వచ్చింది అంటే మీ కర్మ ఖాతాలో మంచి పుణ్యం ఉంది. ఈ వీడియో మీరు పూర్తిగా ఒంటరిగా చూసేలా రూపొందించింది. ఎందుకంటే ఇందులో చెప్పే విషయాలు ప్రతి ఒక్కరికి అర్థం కావు. ఇవి మీ ఆత్మకు మాత్రమే వినిపించే మాటలు. మీ జీవితం గురించి మీరు వినాల్సిన నిజాలు. ఈ క్షణం నుంచి మీరు గతంలో ఉండరు. మీ ఆలోచనలు మారతాయి. మీ దృష్టి కోణం మారుతుంది. ఈ మార్పే మీ భవిష్యత్తును కొత్త దారిలో నడిపిస్తుంది. ఎస్ అనే అక్షరంతో మొదలయ్యే వ్యక్తి మీ కర్మబంధం. 2026 సంవత్సరంలో కుంభరాశి వారి జీవితంలో ఒక కీలక పాత్ర పోషించే వ్యక్తి ప్రవేశిస్తారు. ఆ వ్యక్తి పేరు ఎస్ అనే అక్షరంతో ప్రారంభమవుతుంది. ఇది కేవలం పేరు మాత్రమే కాదు, ఇది ఒక సంకేతం. ఈ వ్యక్తి మీ జీవితంలోకి రావటం వల్ల మీ గతంలో జరిగిన చాలా విషయాలకు సమాధానం దొరుకుతుంది. మీరు అనుభవించిన అన్యాయం, మోసం, నిరాశ ఇవన్నీ ఎందుకు జరిగాయో అర్థమవుతుంది. ఈ ఎస్ అనే వ్యక్తి మాటలు మీ మనసులో దాచుకున్న గాయాలను మెల్లగా మాన్పుతాయి. ఈ వ్యక్తి మీకు స్నేహితుడిగా రావచ్చు, కొందరికి గురువుగా రావచ్చు, మరికొందరికి జీవిత భాగస్వామిగా మారవచ్చు. కానీ రూపం ఏదైనా పాత్ర ఒకటే. మీ జీవితాన్ని సరైన దిశలో నడిపించడం మీరు గమనించండి. ఈ వ్యక్తిని వచ్చిన తర్వాత మీ నిర్ణయాలు తీసుకునే విధానం మారుతుంది. మీరు భయపడే చోట ధైర్యంగా మాట్లాడతారు. మౌనంగా ఉన్న చోట ప్రశ్నిస్తారు. మీలో నిద్రపోయిన ఆత్మవిశ్వాసం మెల్లగా మేల్కొంటుంది. ఇంతకాలం మీరు అందరికీ ఇస్తూ వచ్చారు. కానీ మీకు మాత్రం ఎవరూ నిలబడలేదు. ఈ ఎస్ అనే వ్యక్తి అలా ఉండడు. మీ పక్కన నిలబడతాడు. మీ విలువను గుర్తు చేస్తాడు. మీకు మీరు ఎంత ముఖ్యమో మీకు తెలియజేస్తాడు. ఇది యాదృచ్ఛిక పరిచయం కాదు, ఇది కర్మ బంధం. గత జన్మ నుంచి మిగిలిన బంధం. అందుకే ఈ వ్యక్తి మీ జీవితంలోకి వచ్చినప్పుడు మీరు వెంటనే కనెక్ట్ అవుతారు. చాలా కాలంగా తెలిసిన వ్యక్తిలా అనిపిస్తుంది. ఈ జనవరి 29
తర్వాత వచ్చే అద్భుత సంకేతాలు ఈ వీడియో చూసిన తర్వాత కుంభరాశి వారికి ఒక ప్రత్యేకమైన చక్రకాలం ప్రారంభమవుతుంది. ముఖ్యంగా ఈ 29 తర్వాత కొన్ని విచిత్రమైన పవిత్రమైన సంకేతాలను గమనిస్తారు. ఒకే మాట, ఒకే పేరు, ఒకే సంఖ్య మీకు పదే పదే వినిపిస్తుంది. ఒకే పాట, ఒకే మంత్రం అనుకోకుండా మీ చెవికి పడుతుంది. ఇది సాధారణం కాదు. ఇది మీ జీవితంలో జరగబోయే మార్పుకు ముందు వచ్చే దైవ సంకేతం. కొంతమందికి కలల్లో దేవతలు దర్శనమిస్తారు. మరికొందరికి గతంలో మాట్లాడని వ్యక్తి అకస్మాత్తుగా కాల్ చేస్తారు. మరికొందరికి ఒక నిర్ణయం తీసుకోవాలనే బలమైన భావన వస్తుంది. ఇవన్నీ ఒక దిశగా చూపిస్తాయి. ఈ రోజుల్లో మీరు ఎక్కువగా ఒంటరిగా ఉండాలని అనిపిస్తుంది. జనాల మధ్య ఉన్న మనసు లోపలికి వెళుతుంది. ఇది డిప్రెషన్ కాదు, ఇది ఆత్మశుద్ధి. మీ జీవితంలో కొత్త అధ్యాయం మొదలయ్యే ముందు పాత శక్తులు తొలగిపోతున్నాయి. మీరు ఒక విషయం గుర్తుంచుకోండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఎవరితోనైనా గొడవ పడవద్దు. మౌనంగా గమనించండి. ఎందుకంటే ఈ సమయంలో మీరు చేసే ఒక చిన్న నిర్ణయం కూడా మీ భవిష్యత్తును పెద్దగా మార్చగలదు. గతంలో మీపై పడిన భారానికి అసలు కారణం కుంభరాశి వారు మీరు జీవితంలో ఎక్కువగా బాధపడటానికి ఒక ప్రధాన కారణం ఉంది. అది మీ మంచితనం. మీరు అందరికీ సహాయం చేశారు, కానీ మీకు అవసరమైనప్పుడు మాత్రం మీరు ఒంటరిగా మిగిలారు. మీరు భావోద్వేగంగా బలమైన వారు, కానీ అదే భావోద్వేగాన్ని ఇతరులు అర్థం చేసుకోలేదు. మీ నిశ్శబ్దాన్ని బలహీనతగా భావించారు. మీ సహనాన్ని మిమ్మల్ని వాడుకున్నారు. మీరు నమ్మిన వాళ్ళే మిమ్మల్ని ఎక్కువగా గాయపరిచారు. కానీ మీరు ప్రతీకారం కోరలేదు. మీరు మౌనంగా సహించారు. దేవుడు అది గమనించాడు. అందుకే ఇంతకాలం పరీక్షించాడు. ఈ పరీక్షలన్నీ ఇప్పుడు ముగింపు దశకు వచ్చాయి. మీరిక పాత వ్యక్తిలా ఉండరు. మీ జీవితంలో గీత గీసే సమయం వచ్చింది. ఎవరు ఉండాలో, ఎవరు దూరం కావాలో స్పష్టంగా తెలుస్తుంది. 2026 ప్రారంభంలో మొదలయ్యే మార్పుల అలజడి 2026 ప్రారంభంలోనే కుంభరాశి వారి జీవితంలో అలజడి మొదలవుతుంది. ఇది భయపడాల్సిన అలజడి కాదు. ఇది మార్పుకు సూచన. మీరు ఊహించని చోట నుంచి అవకాశాలు వస్తాయి. మీరు ఊహించని వ్యక్తులు మీకు సహాయం చేస్తారు. మీరు ఊహించని నిర్ణయాలు తీసుకుంటారు. ఇవన్నీ కలిసి మీ జీవితాన్ని కొత్త దారిలో నడిపిస్తాయి. ఈ మార్పుకు మొదట కాస్త గందరగోళంగా అనిపిస్తుంది, కానీ కొన్ని నెలల్లోనే మీరు ఒక విషయం అర్థం చేసుకుంటారు. ఈ మార్పే మీకు కావాల్సింది అని. ఇంతకాలం మీరు ఒకే స్థితిలో నిలిచిపోయారు. ఇప్పుడు ముందుకు కదిలే సమయం వచ్చింది. దేవుడు మీ చేతిని పట్టుకుని నడిపిస్తున్నాడు. మీరు నమ్మాలి. మీలోని భయాన్ని వదిలిపెట్టాలి. ఇది ముగింపు కాదు, ఇది ఆరంభం. మీ జీవితంలో ఇప్పటి వరకు చూడని వెలుగు మీ వైపు వస్తుంది. మొదట అది పెద్ద శుభవార్త, ఊహించని దారి నుంచి వచ్చే వరం. కుంభరాశి వారు మీరు చాలా కాలంగా ఒక మంచి వార్త కోసం ఎదురుచూస్తున్నారు. బయటకు మీరు పెద్దగా చెప్పకపోయినా లోపల మాత్రం ఇకైనా నా జీవితం మారుతుందా అనే ప్రశ్న మనసులో తిరుగుతుంది. 2026 ప్రారంభంలోనే ఆ ప్రశ్నకు సమాధానం వస్తుంది. ఈ శుభవార్త మీరు ఊహించిన దారి నుంచి రాదు. మీరు ఆశ పెట్టుకున్న వ్యక్తి నుంచి కాకుండా, మీరు పూర్తిగా మర్చిపోయిన ఒక మార్గం నుంచి వస్తుంది. అందుకే మొదట మీరు నమ్మలేరు. నిజంగానే ఇది నా జీవితానికేనా అనే సందేహం వస్తుంది. కానీ అది నిజమే. కొంతమందికి ఇది ఉద్యోగానికి సంబంధించిన వార్త. చాలా కాలంగా ప్రయత్నించి విఫలమైన చోట ఇప్పుడు విజయం వస్తుంది. ఇంకొందరికి ఇది డబ్బుకు సంబంధించిన వార్త. ఆగిపోయిన డబ్బు తిరిగి రావచ్చు, లేదా అనుకోని లాభం రావచ్చు. ఈ శుభవార్త వచ్చిన రోజు మీరు ఒక విషయం గమనిస్తారు. మీ మనసులో ఒక భారమైన రాయి దిగిపోయినట్లు అనిపిస్తుంది. చాలా రోజుల తర్వాత నిద్ర సరిగ్గా పడుతుంది. చిన్న నవ్వు ముఖంలోని వస్తుంది. అదే దేవుడి సంకేతం. ఈ శుభవార్త మీ జీవితాన్ని ఒక్కసారిగా మార్చదు, కానీ ఇది మార్పుకు మొదటి మెట్టు. ఈ ఒక్క మెట్టు మీదే మీ భవిష్యత్తు భవనం కట్టబడుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని తేలికగా తీసుకోకండి. రెండో అతిపెద్ద శుభవార్త కుటుంబం, మనసు, గౌరవం. మొదటి శుభవార్త మీ వ్యక్తిగత జీవితానికి సంబంధించిందైతే, రెండో శుభవార్త మీ కుటుంబానికి, మీ గౌరవానికి సంబంధించింది. కుంభరాశి వారు ఎక్కువగా కుటుంబం కోసం త్యాగం చేసిన వారే, కానీ అదే కుటుంబంలో మీ మాటకు విలువ తగ్గిన సందర్భాలు ఉన్నాయి. 2026లో ఈ పరిస్థితి మారుతుంది. మీ కుటుంబంలో మీకు గౌరవం పెరుగుతుంది. మీ మాట వినబడుతుంది. మీరు చెప్పిన మాటే చివరి మాటగా మారే సందర్భాలు వస్తాయి. కొంతమందికి ఇది ఇంట్లో శుభకార్యంగా మారవచ్చు. పెళ్లి, గృహప్రవేశం లేదా సంతానానికి సంబంధించిన శుభవార్త కావచ్చు. మరికొందరికి కుటుంబంలో ఒక సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ఇది కేవలం బయట కనిపించే మార్పు కాదు.
లోపల మీకు ఒక భద్రతా భావం కలుగుతుంది. నేను ఒంటరిగా లేను అనే భావన మీకు బలాన్ని ఇస్తుంది. ఈ బలమే తరువాత నిర్ణయాల్లో మీకు సహాయం పడుతుంది. మీ దశ తిరిగినట్టే అనిపించే ఆ ఒక్కరోజు కుంభరాశి వారు మీ జీవితంలో ఒక ప్రత్యేకమైన రోజు వస్తుంది. ఆ రోజు పెద్దగా ఏమీ జరగనట్టే అనిపించవచ్చు కానీ, ఆ రోజు మీరు అకస్మాత్తుగా ఒక నిర్ణయం తీసుకుంటారు. ఇంతకాలం భయపడ్డ విషయం మీదే ధైర్యంగా అడుగు వేస్తారు. లేదా ఒక వ్యక్తికి స్పష్టంగా ఇంతే అని చెప్పేస్తారు. అదే రోజు మీ దశ తిరిగినట్టే అనిపిస్తుంది. ఈ రోజు వచ్చిన తర్వాత మీరు వెనక్కి చూడరు. మీలో ఒక కొత్త వ్యక్తి పుట్టినట్టే అనిపిస్తుంది. మీరు మీ విలువను మీరే గుర్తుంచుకుంటారు. ఇతరుల అంగీకారం అవసరం లేదని అర్థం చేసుకుంటారు. జ్యోతిష్యపరంగా చూస్తే ఇది మీ శని ప్రభావం తగ్గి గురు అనుగ్రహం మొదలయ్యే దశ. అందుకే మీ ఆలోచనలు స్పష్టంగా మారతాయి. సందేహాలు తగ్గుతాయి. ఆర్థిక పరిస్థితిలో నెమ్మదిగా కానీ శాశ్వతమైన మార్పు. కుంభరాశి వారు మీరు డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. అయినా కూడా డబ్బు నిలవని పరిస్థితి మీరు చూశారు. ఎంత సంపాదించినా ఏదో ఒక రూపంలో వెళ్ళిపోతుంది. ఇది మీ కర్మఫలం. 2026లో ఈ చక్రం తెగిపోతుంది. డబ్బు రావటమే కాదు, నిలవటం కూడా మొదలవుతుంది. మీరు ఖర్చు చేసే విధానం మారుతుంది. అనవసర ఖర్చులపై ఆసక్తి తగ్గుతుంది. కొంతమందికి కొత్త ఆదాయ మార్గం తెరుచుకుంటుంది. సైడ్ ఇన్కమ్, చిన్న వ్యాపారం లేదా ఆన్లైన్ అవకాశాలు రావచ్చు. మొదట చిన్నగా కనిపించినా అదే పెద్దవిగా మారుతుంది. ఈ మార్పు ఒక్కసారిగా కాదు, నెమ్మదిగా స్థిరంగా జరుగుతుంది. అందుకే ఇది ఎక్కువ కాలం ఉంటుంది. 2026 చివరికి మీరు మీ ఆర్థిక స్థితిపై సంతృప్తిగా ఉంటారు. ఉద్యోగం, కెరీర్లో మీ అసలైన విలువ బయటపడే కాలం. కుంభరాశి వారు పనిచేసే చోట ఎక్కువగా గుర్తింపు రాక బాధపడతారు. మీరు చేసిన పని ఇంకొకరు తీసుకెళ్లిన సందర్భాలు ఉన్నాయి. మీ ప్రతిభను తక్కువగా అంచనా వేసిన సందర్భాలు ఉన్నాయి. 2026లో ఈ పరిస్థితి పూర్తిగా మారుతుంది. మీరు చేసే పనికి గుర్తింపు వస్తుంది. మీ మీద బాధ్యతలు పెరుగుతాయి. కొంతమందికి ప్రమోషన్, ఇంకొందరికి కొత్త ఉద్యోగ అవకాశం వస్తుంది. ఈ సమయం మీరు ఒక విషయం గుర్తుంచుకోండి. మీ మీద నమ్మకం పెట్టుకోండి. మీరు తక్కువ కాదు. మీరు ఆలస్యం అయ్యారంటే ఇప్పుడు మీ సమయం వచ్చింది. ఈ కాలంలో మీరు తీసుకునే ఒక కెరీర్ నిర్ణయం మీ జీవితాన్ని వచ్చే 10 సంవత్సరాలు ప్రభావితం చేస్తుంది. కాబట్టి భయపడకుండా కానీ ఆలోచించి అడుగు వేయండి. మీరు ఇంతకాలం ఎదురుచూసిన వెలుగు ఇప్పుడు మీ వైపు వస్తుంది. మీ పని మాట్లాడే సమయం వచ్చింది. ప్రేమ జీవితంలో నిజం బయటపడే సమయం. కుంభరాశి వారు ప్రేమ విషయంలో మీరు చాలా నిజాయితీగా ఉంటారు. ఒక్కసారి నమ్మితే పూర్తిగా నమ్ముతారు. కానీ అదే నమ్మకాన్ని కొంతమంది మీ మీద ఆయుధంలో వాడుకున్నారు. మీరు ప్రేమ పేరుతో మౌనంగా భరిస్తూ వచ్చారు. 2026లో ప్రేమ జీవితం నిజం బయటపడే సమయం వస్తుంది. ఎవరు మీ జీవితంలో ఉండాలో, ఎవరు కేవలం అవసరం కోసం వచ్చారో స్పష్టంగా అర్థమవుతుంది. ఈ సత్యం మొదట కాస్త బాధ కలిగించవచ్చు కానీ అదే మీ విముక్తి సిగ్నల్స్. ఈ కాలంలో ఒక ప్రత్యేకమైన పరిచయం ఏర్పడుతుంది. ఈ పరిచయం హడావిడిగా ఉండదు. నెమ్మదిగా లోతుగా పెరుగుతుంది. మాటలు తక్కువగా ఉంటాయి కానీ అర్థం ఎక్కువగా ఉంటుంది. ఇదే నిజమైన అనుబంధానికి సంకేతం. ప్రేమలో ఉన్నవారికి ఒక నిర్ణయ దశ వస్తుంది. కలిసి ముందుకు సాగేలా లేదా విడిపోయి కొత్త జీవితం మొదలుపెట్టాలా అనే ప్రశ్న ఎదురవుతుంది. దేవుడు మీకు సరైన దారిని చూపిస్తాడు. మీరు ధైర్యంగా ఆ దారిలో నడవాలి. వివాహ జీవితం మౌన బాధలకు ముగింపు. వివాహిత కుంభరాశి వారు మీలో చాలా మంది బయటకు ఏమీ చెప్పరు కానీ లోపల మాత్రం ఎన్నో దాచుకుంటారు. మీ మాట వినబడకపోవటం, మీ భావాలు పట్టించుకోకపోవటం మిమ్మల్ని లోపల నుంచి కుంగదీసింది. ఈ 2026లో ఈ మౌన బాధలకు ముగింపు వస్తుంది. ఈ 2026లో ఈ గాయాలకు మెల్లగా మార్పు మొదలవుతుంది. మీరు క్షమించడం నేర్చుకుంటారు. వాళ్ళ కోసం కాదు, మీకోసం. ఈ క్షమాభావనే మీకు విముక్తినిస్తుంది. మీరు ఒకరోజు అకస్మాత్తుగా ఒక విషయం గమనిస్తారు. గతంలో బాధ పెట్టిన విషయం ఇప్పుడు మిమ్మల్ని బాధ పెట్టడం లేదని. అదే నిజమైన స్పష్టత. ఈ విముక్తి మీ జీవితాన్ని తేలిక చేస్తుంది. మీరు గత భారాన్ని దించేసి ముందుకు నడిచే శక్తి పొందుతారు. ఇక పండగ జీవితం ఆనందంగా మారే దశ. కానీ 2026లో ఈ భావన మారుతుంది. చిన్న చిన్న విషయాల్లో ఆనందం కనిపిస్తుంది. ఉదయం లేవగానే ఒక తృప్తి ఉంటుంది. ఇది గొప్ప విజయాల వల్ల కాదు, లోపల వచ్చిన శాంతి వల్ల. మీ జీవితం ఇప్పుడు పండగలా మారుతుంది. ప్రతిరోజు ఒక కొత్త ఆశ, కొత్త అవకాశం తీసుకువస్తుంది. మీరు నవ్వడం మళ్ళీ నేర్చుకుంటారు. మీ జీవితాన్ని ప్రేమించడం మళ్ళీ మొదలు పెడతారు.
ఇదంతా ఒక్కసారిగా జరగలేదు. మీరు భరించిన ప్రతి కన్నీరు, ప్రతి మౌన బాధ మిమ్మల్ని ఈ దశకు తీసుకువచ్చింది. ఇప్పుడు మీ సమయం వచ్చింది. మీరు జీవించాల్సిన కాలం ఇది. కుంభరాశి వారు ఇంతవరకు మీరు విన్న ప్రతి మాట సాధారణంగా చెప్పిన జ్యోతిష్యం కాదు. ఇది మీ జీవితం మలుపు తిరిగే దశను ముందుగానే తెలియజేసిన సంకేతం. మీరు ఈ వీడియో చివరి వరకు వచ్చారంటే మీ జీవితంలో మార్పు ఖచ్చితంగా మొదలైందని అర్థం. ఎందుకంటే దేవుడు సిద్ధంగా లేని మనిషిని ఈ స్థాయి సమాచారానికి దగ్గరికి రానివ్వడు. ఇంతకాలం మీరు భరించిన బాధలు వృధా కాలేదు. ప్రతి కన్నీరు, ప్రతి మౌన బాధ మీ భవిష్యత్తుకు పునాది అయ్యాయి. ఇప్పుడు మీ సమయం మొదలైంది. మీరు వినబోయే 2 శుభవార్తలు మీ జీవితాన్ని మీరు ఊహించినంత మార్చబోతున్నాయి. ఆ మార్పును భయపడొద్దు. దేవుడు మీ వెంటే ఉన్నప్పుడు ఏ అడ్డంకి మిమ్మల్ని ఆపలేదు. ఈ వీడియో చూసిన తర్వాత మీ మనసులో ప్రశాంతంగా అనిపిస్తే, మీ లోపలి ఏదో నమ్మకం బలపడితే అది ఈ మాటలు నిజమనే సంకేతం. మీరు కుంభరాశి వారైతే ఈ కాలంలో ఒక పని మాత్రం తప్పకుండా చేయండి. దేవుని మీద నమ్మకం వదలవద్దు. మీ మీద నమ్మకం కోల్పోవద్దు. ఇంకా మీరు మా కుటుంబంలో భాగం కాలేదంటే తప్పకుండా భాగం కండి. లైక్ చేసి సపోర్ట్ చేయండి. జ్యోతిష్య సమాచారాన్ని ఎన్నో జీవితాలకు చేరేలా చేస్తుంది.